మీరు చూస్తున్నారు 99 టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు ద బ్యూటిఫుల్ డాక్టర్ ప్రగతి గుర్రం గారు, హూ ఈజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ విత్ ఏఐజీ హాస్పిటల్స్. డాక్టర్ గారు, మీరు నన్ను రోస్ట్ చేసిన తర్వాత నేను కాస్త బ్రేక్ తీసుకొని మళ్ళీ నా వంతు క్వశ్చన్ అంటే యు నో హౌ ఇట్ ఫీల్స్. Now you will roast me. ఎస్, నేను రెడీ అయిపోయిన క్వశ్చన్ తోటి. ఫస్ట్ అయితే టు రికాల్ ద రీసెంట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. ఒక ఎయిర్ ఇండియా పైలట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోవడం జరిగింది, విచ్ ఇస్ సాడ్. చనిపోయే ముందు వామిట్ చేసి ఆ తర్వాత పాస్ట్ అవే. అయితే ఈ వామిటింగ్ ఇది కార్డియాక్ అరెస్ట్కి ఒక వెరీ 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 అలార్మింగ్ సైన్లని చెప్పుకోవచ్చా? హౌ ఇట్ ఈస్ రిలేటెడ్? Yeah, so 30-year fit man, pilot. 30-year fit man. So they go through all the medical tests, routine medical tests before being taken. అంటే వాళ్ళ ప్రొఫెషనే అది కదా. సో వాళ్ళు అంటే ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ చూసే తీసుకుంటారు యూజువల్గా. బట్ దెన్ అంత సీమింగ్లీ ఫిట్నెస్ పర్సన్ కూడా జస్ట్ బిఫోర్ టేకింగ్ ద ఫ్లైట్ హీ కొలాప్స్డ్, చేంబర్లో కొలాప్స్ అయిపోయాడు. కొంచెం ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉన్నాయి. తర్వాత ఆన్ ఇంట్రాగేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ అవుట్ దట్ కొంచెం అంటే ముందు ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉన్నాయి బిఫోర్ దట్ సడన్ ఫాల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ సిమిలర్ సిచ్యువేషన్స్ మీద మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. 90% ఆఫ్ ద టైమ్స్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే పేషెంట్స్కి దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రిమానిటరీ సిమ్టమ్, ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది విచ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఆ సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. సో అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు యంగ్ పీపుల్, అంటే సీమింగ్లీ ఫిట్ యంగ్ మ్యాన్ సడన్ కొలాప్స్, వాట్ మైట్ బి ద కాజెస్? అంటే ఏం కాజెస్ అయి ఉండొచ్చు అంటే సేమ్ అగైన్ హార్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, ఆర్ మెటబాలిక్ కాజెస్ ఇంకేమన్నా అయి ఉండొచ్చు. కార్డియాక్ ఏంటి, బై బర్త్ వచ్చేవి, కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం కదా. సో బై బర్త్ అన్నోటీస్డ్, అంటే డయాగ్నోజ్ అవన్నీ మిస్ అయిన డిసీజెస్ కానీ, బై బర్త్ వచ్చిన డిసీజెస్, ఆర్ జెనెటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం కదా. సో కొన్ని జీన్స్ వల్ల కొన్ని వస్తాయి కొన్ని జబ్బులు. అరిథ్మియాస్ అంటే సడన్గా హార్ట్ రేట్ విల్ స్పైక్ అప్ టు 300-600 టైమ్స్. లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అని కొన్ని, అంటే బేసిక్గా ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది హార్ట్లో. ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీ వల్ల కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. కొన్ని కండరం ఇబ్బందులు ఉంటాయి, హార్ట్కి రిలేటెడ్ మసిల్ ఇష్యూస్, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. అండ్ యూనో ఫ్యూ ఆఫ్ దీస్. అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ, ఆర్ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్ దానికి ఎండ్యూరెన్స్ లేకుండా సడన్గా ఎక్సర్సైజ్ షూటప్ చేయడం కానీ, ఆర్ ఎక్సర్సైజ్కి ముందు కొంతమంది ఈ ఎనర్జీ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు, ఎక్స్ట్రీమ్ కెఫీన్ ఇంటేక్. కొంతమంది దే పంప్ దెమ్సెల్ఫ్ విత్ స్టీరాయిడ్ హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ. సో ఆల్ ఆఫ్ దీస్ క్యాన్ బి కాజెస్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇట్లాంటి అంటే ఈ కేసులో మరి మీరు చెప్పిన దాంట్లోనే ఫస్ట్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ గో త్రూ అవుతారు అన్న పాయింట్ కూడా ఉంది. అంటే ఆ టెస్ట్లో ఇవన్నీ అన్ని జబ్బులు టెస్ట్లో బయటపడకపోవచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్. ఈ జెనెటిక్ డిసీజెస్, ఫ్యామిలీస్ త్రూ వచ్చే జెనెటిక్ డిసీజెస్, జీన్స్ త్రూ వచ్చే డిసీజెస్ మనకి నార్మల్గా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో నార్మల్గా అనిపించవచ్చు. అక్కడ మనకి సిమ్టమ్స్ ఇంపార్టెంట్. యూజువల్గా ఈ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి 90%కి సిమ్టమ్స్ ఉంటాయి ముందు. అంటే యూ షుడ్ నాట్ గివ్ అ డెఫ్ ఇయర్ టు యువర్ సిమ్టమ్స్ సైలెంట్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చెప్పినట్టు ఆ పైలట్కి హీ హ్యాడ్ కొంచెం ఆ నాజియా, వామిటింగ్స్ అవన్నీ ఉన్నాయి ఆ సిమ్టమ్స్. అవి నెగ్లెక్ట్ చేయకూడదు. అవి కానీ, లేకపోతే పనిచేసేటప్పుడు చెస్ట్ పెయిన్ కానీ, గుండె దడ రావడం కానీ, ఆయాసం రావడం కానీ, ఇట్లాంటివి ఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఇలాంటి వాటిని దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పాయింట్స్, హార్డ్ పాయింట్స్ టు మిస్ అవుట్ ఆన్. ఇట్లాంటివి గుండె దడ, ఆయాసం మీరు చెప్పినట్టు ఇవి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్స్టింక్ట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, చెకప్ చూపించుకోవాలి అని అంటున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్వెస్టిగేషన్, అంతే కదా. మనకి డౌట్ వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాము సేఫ్గా ఉండడానికి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నట్టు లేవు జబ్బులు ఇప్పుడు, అంతా మనకి యంగర్ పాపులేషన్లో వస్తున్నాయి మన లైఫ్ స్టైల్ వేరియేషన్ వల్ల. అందుకని యూ షుడ్ నాట్ ఇగ్నోర్ యువర్ సిమ్టమ్స్, దట్స్ ఆల్. 90% ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి, ఎంతో కొంత ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ 10% అన్లక్కీ పీపుల్ సిమ్టమ్స్ ఉండవు. కానీ ఈ 90%లో కూడా ఎంతమంది వాళ్ళ సిమ్టమ్స్ని సీరియస్గా తీసుకుంటున్నారు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్లా యంగర్ పాపులేషన్ అంటే మనకేమవుతుందిలే అన్న. సో బెటర్ ఎనీ కైండ్ ఆఫ్ సిమ్టమ్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్, ఎనీ న్యూ సిమ్టమ్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. ఈ సిపిఆర్ అంటారు కదా మ్యామ్, అది చేస్తే ఈ కార్డియాక్ అరెస్ట్
సర్వైవ్ అవ్వలేమంటారా? ఇట్ డిపెండ్స్ కదా సిపిఆర్ ఎంత ఎఫెక్టివ్గా ఇచ్చారని. కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్ బికాస్ ఐ కీప్ ట్రైనింగ్ పీపుల్ ఇన్ బేసిక్ లైఫ్ సపోర్ట్. రెగ్యులర్ సెషన్స్ తీసుకుంటాను ఫర్ అవేర్నెస్ అగైన్. సో సిపిఆర్ ఎంత ఎఫెక్టివ్గా ఇచ్చారు, ఎంత ఎర్లీగా ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం డిలే అవుతున్న కొద్దీ సర్క్యులేషన్ తగ్గిపోయి బ్రెయిన్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో లేట్గా సిపిఆర్ ఇచ్చినా కానీ ఎఫెక్టివ్నెస్ ఉండదు. అందుకే అవుట్ సైడ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్కి సర్వైవల్ రేట్ చాలా చాలా తక్కువ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి, ప్లస్ ఎఫెక్టివ్ సిపిఆర్ లేకపోవడం వల్ల. ఎస్, సిపిఆర్ ఎఫెక్టివ్గా ఉంటే వీ కెన్ రివైవ్ దెమ్ డెఫినెట్లీ. మ్యామ్, ఒక చిన్న క్వశ్చన్ దొరికింది నాకు. రీసెంట్ స్టడీ ఈ ట్రోపోనిన్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఈ హార్ట్కి సంబంధించిన డిజీజెస్ వీటిని ప్రెడిక్ట్ చేసి అవి రాకుండా నివారించవచ్చు అన్న మాట వినిపిస్తోంది. వాట్ ఈస్ ఇట్ మ్యామ్ ట్రోపోనిన్ టెస్ట్ అంటే? ట్రోపోనిన్ అంటే ఇట్ ఈస్ అంటే హార్ట్ మజిల్ నుంచి హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే రిలీజ్ అయ్యే ఒక చిన్న ఎంజైమ్, హార్ట్ మజిల్ సెల్. ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ హార్ట్ మజిల్ సెల్. హార్ట్ కూడా మసిలే కదా, సో చిన్న చిన్న మసిల్స్ ఉంటాయి, మయోసైట్స్ అంటాం, కార్డియాక్ మయోసైట్స్ అంటాం. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కార్డియో మయోసైట్. హార్ట్కి డ్యామేజ్ అయినప్పుడు అది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. బ్లడ్లోకి రిలీజ్ అయినప్పుడు దట్ వి మెజర్, ఎంత రిలీజ్ అయింది, ఎంత అమౌంట్ ఎలివేట్ అయింది, దాన్ని బట్టి మనం సీరియస్నెస్ని చెప్పచ్చు. యాజ్ యూ సే, అది యాజ్ యూ ఆస్డ్ ప్రివెన్షన్కి యూజ్ అవ్వదు. అది ఒకసారి ఆల్రెడీ జబ్బు ఉంటేనే మనకి అది జబ్బు తెలుస్తుంది. జబ్బు సీరియస్నెస్ ఏంటి, ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది. హార్ట్ అటాక్ ఉందనుకోండి లెట్సే, కొన్ని ఈసీజీలోనే బయటపడిపోతాయి, కొన్ని ఈసీజీలో అబ్సల్యూట్లీ నార్మల్ ఉండొచ్చు ఈసీజీ, ఆర్ 2D ఈకో కూడా నార్మల్ ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళలో విత్ ఆల్రెడీ కార్డియాక్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ట్రోపోనిన్ ఎలివేషన్ ఉంటుంది. ట్రోపోనిన్ మనం మెజర్ చేస్తాం, అసలు హార్ట్ డిసీజ్ ఎంత ఉంది, ఎంత మసిల్ ఎఫెక్ట్ అయింది. మీ మసిల్ ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి మీ ట్రోపోనిన్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే. ద లార్జర్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్, ద లార్జర్ ద వాల్యూ. ఆ మసిల్ డ్యామేజ్ని బట్టి, మసిల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటే ట్రోపోనిన్ ఎలివేషన్ ఇస్ హై, వెరీ హై. యూ వర్ సేయింగ్ సంథింగ్ ప్లీజ్. నో, అంటే అది ప్రివెన్షన్కి యూజ్ అవ్వదు. ఆల్రెడీ ఒకసారి హార్ట్ డిసీజ్ ఉంటేనే ట్రోపోనిన్ ఎలివేషన్ ఉంటుంది. ఓకే మ్యామ్, మనం బీపీ గురించి ఒక ఎపిసోడ్ మాట్లాడుకున్నాం గుర్తుంది. బీపీకి సంబంధించి యాంగ్షియస్ అయిపోయి, కోపం అయిపోయి, టెంపర్మెంట్ లూజ్ అయ్యి ఊరికే అరుచుకోవటం, వాదన చేయటం, ఇట్లా చేసే వాళ్ళల్లో నేను పెద్దవాళ్ళని కొంతమందిని చూశాను. నా గుండె దడగా ఉంది, ఇంక అయిపోయింది, నా గుండె ఆగిపోతుంది, గుండె కొట్టుకుంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడంతా నొప్పేస్తోంది అన్న వాళ్ళల్లో కొద్ది కాలం తర్వాత ఆ గుండె సంబంధిత జబ్బులు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళని నేను చాలామందిని చూసాను, రిలేటివ్స్ ఏమని, ఎల్డర్స్, ఫ్రెండ్స్ ఏమని. సో ఈ గుండె దడ యాంగ్షియస్ అయిపోగానే బ్రెత్లెస్నెస్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఒకలాగా లెఫ్ట్ సైడ్ అంతా గుండె అంటే ఆర్మ్ లాగటం, వెనక నొప్పి రావటం, చాలామంది హెవీ వర్క్ వల్ల బ్యాక్ పెయిన్కి, షోల్డర్ పెయిన్కి అర్థం కాదు, ఏదైనా పట్టుకున్నానేమో, మజిల్ పుల్లేమో, ఇదిలోనే యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో మీరు ఈ యాంగ్షియస్నెస్, ఇవి ఊరికే వాదించుకోవటం, ఇట్లాంటి పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? ఒకసారి చెప్పారు, టు క్రియేట్ అవేర్నెస్ అడుగుతున్నాను. టైప్ ఏ పర్సనాలిటీస్ ఆర్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆర్ యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ ఎనీథింగ్ దట్ ఇంక్రీజెస్ స్ట్రెస్, దానివల్ల మనకు స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి, క్యాటకోలమిన్స్ అని, కార్టిసాల్ అని. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ హార్ట్కి యాక్టివిటీ పెరుగుతుంది ఒకటి, ప్లస్ హార్ట్ రేట్స్ కూడా సడన్గా షూటప్ అవుతాయి, ప్లస్ బ్లడ్ ప్రెషర్స్ కూడా సడన్గా షూటప్ అవుతాయి. సో హార్ట్ మీద ఎఫెక్ట్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ద ఇన్సల్ట్ ఆన్ హార్ట్ సడన్లీ గోస్ హై. అప్పుడు అండర్లయింగ్ ఏమన్నా ఒకవేళ సబ్ క్లినికల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, జస్ట్ లెట్సే తెలియకుండా 60-70% ఎంతో కొంత డిసీజ్ ఉంది, అది మేనిఫెస్ట్ అవుతుంది ఆ టైంలో. అప్పుడు అది సిమ్టమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే హార్ట్ రేట్ పెరిగినప్పుడు హార్ట్ ఈజ్ వర్కింగ్ మోర్ కదా, ఎక్కువ పని చేసినప్పుడు దానికి బ్లడ్ సప్లై ఎక్కువ అవసరం పడుతుంది. బట్ దెన్ బికాస్ ఆఫ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటి. అంతకుముందు నిజంగానే హార్ట్ ప్రాబ్లం లేకపోయినా ఈ ఫ్రీక్వెంట్ యాంగ్జైటీ ఆర్ యాంగర్ ఇష్యూస్ వల్ల ఈ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ ఫ్రీక్వెంట్గా రిలీజ్ అయ్యి దట్ ఈస్ ఆల్సో కాజ్ ఆఫ్ హార్ట్ డిసీజ్. డెఫినెట్లీ మైండ్ఫుల్నెస్, పీస్ఫుల్గా ఉండేవాళ్ళు, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఈ స్లీప్ మేనేజ్మెంట్ ఇవన్నీ బాగుండే వాళ్ళకి ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ మచ్ లెసర్. డెఫినెట్లీ.